హలో హాయ్, నేను మీ దేవ్. ఒకప్పుడు ఆటో దొరకడమే కష్టంగా ఉండేది, కానీ ఇప్పుడు వాళ్ళకే పని లేక కష్టపడుతున్నారు. వెల్కమ్ టు కైజర్ న్యూస్. ఆటోలకు పోటీగా ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి సంస్థలు తమ సొంత బైకులు, స్కూటీలు, క్యాబ్లు వాళ్ళ డ్రైవర్తో రోడ్డెక్కిస్తున్నాయి. దీనితో పాటు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం, వీటన్నిటితో మేము నష్టపోయాం, మా ఆటో డ్రైవర్లకు న్యాయం జరగాలి అంటూ మన దగ్గరకు వచ్చారు ఏఐటీసీ జై భీమ్ ఆటో యూనియన్ సహాయక కార్యదర్శి మల్లికార్జున్. నమస్కారం మల్లికార్జున్. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? ఫైన్ సార్. ఇంకా మా జీతాలు ఎలా ఉంటాయి సార్ పాలైన తర్వాత? ఓకే. ఏంటి బేసిక్గా మీరు ఇంత డల్గా ఉండడానికి కారణం ఏంటి? బేసిక్గా అంటే ఇక్కడికి మా కైజర్ న్యూస్కి, మా ఛానల్కి మీరు ఎందుకు వచ్చారు? మీరేం చెప్తామని వచ్చారు? ఎందుకంటే సార్ ఇప్పుడు మా జీతాలు రోడ్ ఎక్కాయి, మాకు జీవనోపాధి అనేది కోల్పోతున్నాము. సరే ఇట్లనే వద్దాము, ఈ మీడియా ద్వారా మనం ముందుకు పోదాము. ఎందుకు జీవనోపాధి? మీ దగ్గర ఆటో ఉంది. ఆటో ఉందంటున్నారు. సరే దేనికి సార్? చచ్చిపోనికి ఉంది. ఎందుకు చచ్చిపోనికి? ఎందుకు? ఎంతమంది ఆటో డ్రైవర్లు నడిపిస్తున్నారు బయట? ఇప్పుడు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు సార్? ఆత్మహత్యలు వాళ్ళకేమో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆత్మహత్యలకి దీనికి సంబంధం ఏంటి? బండి ఆటో నడవకనే చేసుకుంటారు సార్. ఎందుకు నడవక ఎవరు కావాలని చేసుకోరు కదా సార్ ఆత్మహత్యలు. ఇప్పుడు ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి సంస్థలు వచ్చేసి ఆటో డ్రైవర్లకు చాలా చేయూతనిస్తున్నాయి. ఏం చేయాలి సార్? అవే కదా మనుషులు చంపుతున్నది. ర్యాపిడో కూడా మనుషులు చంపుతున్నారు కదా సార్. ఓలా, ఊబర్, ర్యాపిడో మిమ్మల్ని ఖాళీగా ఉంచకుండా వాళ్ళు మీకు డ్రాప్లు ఇస్తున్నారు. అంటే మీరు ఎక్కడైనా డ్రాప్ పడింది, వెళ్ళిపోయారు, అక్కడ ఇమీడియట్ గా మీకు ఇంకొక డ్రాప్ ఇచ్చేస్తున్నారు కదా వాళ్ళు. డ్రాప్ ఇస్తున్నారంటే సరే సార్, మీరు అన్నది బాగానే ఉంది. మరి రేట్ ఎక్కడ సార్? సరైన ఆదాయం ఎక్కడ ఉంది? మాకు ఆదాయం లేదు కదా. బుకింగ్ లేవు టైంకి. ఒకప్పుడు ఉండే సార్ బుకింగ్లు, ర్యాపిడో, ఓలా, ఊబర్ నడిపినాం ఉండే. ఇప్పుడు లేవు సార్. ఇప్పుడు సంవత్సరం నుంచి లేవు. సంవత్సరం అవుతుంది. అంటే ఎందుకు లేవంటారు? ఎందుకు లేవంటే సార్, ఈ ఓలా, ఊబర్ బైకులు అనేది ఎక్కువైపోయినాయి. అవి కమర్షియల్ వెహికల్ కాదు. దానికి ఎవడిచ్చినా కూడా అర్థం కావట్లేదు రోడ్డు మీద నడుపుకోమని. ఇప్పుడు కమర్షియల్ వెహికల్ అంటే ట్యాక్సీ వెహికల్స్ ఇవి నడుపుకోవాలి. హోమ్ ప్లేట్ పెట్టుకుని ఎట్లా నడుపుతారు సార్? సాఫ్ట్వేర్ జాబ్ చేసేటోడు నడుపుతున్నాడు, గవర్నమెంట్ ఎంప్లాయీ చేసేటోడు నడుపుతున్నాడు, ఇలా అనేక రకంగా జాబులు చేసేవాడు ప్రతి ఒక్కడు ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్ నడుపుతున్నారు. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆకతాయిలు, కేవలం అమ్మాయిల కోసం నడిపే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మళ్ళీ అదే తరహాలో ఆటోకి, బైక్కి రేటు సమానంగా ఎందుకు ఇస్తున్నాం? అంటే ఆటో అంత చులకన అయిపోయింది సార్. అంటే ఇప్పుడు ఇట్లాంటి ఈ సంస్థలు వచ్చాయి కదా, ఇప్పుడు ఏది ఓలా, ఊబర్, ర్యాపిడో, దానికి అది మన ఇండియాలో రావడానికి కారణం మీరే అని అంటాను. దానికి ఏమంటారు మీరు? మీరే అని అంటే కొంతమంది మా సోదరుల వల్ల అలా వచ్చాయి. అంటే మేము మీటర్ ఉన్నప్పుడు సరిగా చేసుకోక ఇష్టం వచ్చిన రేట్లు పెంచే జనాలకి. ఇప్పుడు 5 కిలోమీటర్ పోవాలంటే 500 అడిగి, 300 అడిగి అట్లా చేసుకొని ఈ ప్రముఖ కార్పొరేటర్ల యాప్లు అనేది ఇట్లా రావడం జరిగింది. మరి అది మీరు చేతులారా చేసుకున్న తప్పు. అది గతంలో అప్పుడు ఎవరెవరో చేసినారు సార్. ఇప్పుడు మా మీద పడుతుంది కదా సార్ వారం. అదే అంటున్నా, ఛాన్స్ వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు వచ్చారు, ఇప్పుడు దున్నుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు బాగానే చేశారు సార్ డ్రైవర్లకి. మేమున్నాం, మా దగ్గర మా యాప్ నడుపుకోండి, మా దగ్గర బతకండి, చేసుకోండి, మాకు ఎంతో కొంత ఇవ్వండి, మీరు చేసుకున్న దాంట్లో అని చెప్పారు. చేసుకున్నాం, బాగానే ఉంది. కాకపోతే గతంలో ఉన్నట్టు ఇప్పుడు లేదు. ఎట్లా? దానికి నాకు ఏదైనా ఉదాహరణ చెప్పండి. గతంలో ఉన్నట్టు ఇప్పుడు లేదని మీరు అంటున్నారు కదా, ఏ రకంగా గతంలో ఉండేది, ఏ రకంగా ఇప్పుడు లేదనుకుంటున్నారు సార్? ఇప్పుడు మనం 10 కిలోమీటర్లు పోతే 200 రూపాయలు సార్ దేంట్లో? ర్యాపిడోగా. ఓకే. అదే ర్యాపిడో వాడు ఒక టైంలో ఏం చేస్తున్నాడు, 10 కిలోమీటర్కి 100 రూపాయలు ఇస్తాడు, 80 రూపాయలు ఇస్తాడు. ఓకే. కానీ కొన్ని సర్జ్ టైంలో, ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు సర్జ్ టైంలో ఇదే 200 రూపాయలు చూపించేది ఒకటేసారి 400 చూపిస్తుంది కదా. మరి అట్లా అట్లా మేమేం అడగట్లేదు సార్. నేను ఈ టైంలో ఎందుకు తక్కువ ఇస్తున్నావు, నువ్వు ఆ టైంలో ఎందుకు ఎక్కువ ఇస్తున్నావు. ఇంకోటి వర్షం ఉన్నప్పుడు నువ్వు డబల్ ట్రిపుల్ ఇస్తావు రేటు. అది మేము ఆ రేట్ మేము ఎవరు అడగట్లేదు, మాకు ఇంత అంత అని అడగట్లేదు. మీరు అడగకుండా ఇస్తున్నాడు కదా. ఇప్పుడు ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై మీద ఉంటుంది. వర్షం ఉంటుంది, వర్షంలో ఎవరు రారు. వర్షంలో ఒక కస్టమర్ బుక్ చేసుకుని వెళ్ళాలంటే కంపల్సరీ బయటికి వెళ్ళాలి ఆయన వర్షం. సో ఇక్కడ కస్టమర్ కి లాస్ అవుతుంది తప్పిస్తే మీకేం లాస్ అవుతుంది? అంటే వర్షం అన్నప్పుడు ఆటో నడుపుకోమంటారా? వర్షం పడ్డప్పుడు ఆ టైంలో వాళ్ళు ఇస్తున్నారు కదా, ఎక్కువ ఇస్తున్నారు. ఆ టైంలో మీరు మాట్లాడకుండా నేను ఒక విషయం చెప్తాను సార్. ఓలా, ఊబర్, ర్యాపిడో సంస్థలు ఒక వర్షం అన్నప్పుడు, లేదంటే ఏదన్నా మీరు అన్నట్టు ఇప్పుడు ట్రాఫిక్లు, హెవీ ట్రాఫిక్లు అన్నీ ఆగిపోయినప్పుడు అప్పుడు మాత్రమే ఆటో వాడు గుర్తొచ్చి, వాడు ఒక డ్రైవర్ ఏడో మూలు ఉంటాడు, వానికి 100 రూపాయలు ఎక్కువ పడేస్తే వాడు వస్తాడని చెప్పి అట్లా ఇస్తున్నాడు. కానీ ఆటో డ్రైవర్ అనేది వాని బతికే చీప్ అయిపోయింది, వాడు బతికి లాభం లేకుండా అన్నట్టుగా అయిపోయింది ఈరోజు మా జీవితాలు. సరే, ఒక చిన్న క్యాల్కులేషన్ మాట్లాడుకుందాం. చెప్పండి. ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్, ఇప్పుడు మీ ఆటో డ్రైవర్స్ ఎవరైతే చేస్తున్నారో మీకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. సో ఇప్పుడు దాంట్లో చాలా మందికి సొంత ఆటోలు ఉండవు. వాళ్ళు కిరాయికి తీసుకుంటారు.
కిరాయికి తీసుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది దాన్ని బేసిక్గా కిరాయి ఎంత ఉంటుంది? సార్ ఇప్పుడు ఈ కిరాయి బండ్లలో కూడా ఎలా ఉంటుంది అంటే 4,000 రూపాయలు అడ్వాన్స్ అడుగుతారు. దేనికి అడ్వాన్స్? అంటే మనం బండి పెట్టేసేటప్పుడు ఈ చలాన్ అవి మనం డ్యామేజ్ అవి అంటే దాంట్లో కట్ అయిపోతుంది. సో ఫస్ట్ తీసుకునే ముందే మనం 4,000 రూపాయలు అడ్వాన్స్ కట్టాలి. అడ్వాన్స్ డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇవ్వాలి. ఓకే అది రూల్. ఓకే ఎందుకంటే ఆయన ఆస్తి మనకి ఇస్తున్నాడు బండి. ఓకే అయితే అది ఓకే, అది పక్కన పెడతాం. ఈ కిరాయిల వాళ్ళ కూడా ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు 15 మోడల్ 16 మోడల్ 300 రూపాయలు, ఇంకొక మోడల్ పెరిగితే 320 రూపాయలు, అలా ఇంకో మోడల్ పెరిగితే 350 రూపాయలు, అలా ఇంకో మోడల్ పెరిగితే 400, 450, 500, అలా మోడల్ బట్టి రేట్ అనేది ఇలా తీసుకుంటారు మా డ్రైవర్ సో దగ్గర. దీనిలో కూడా డీజిల్ బండ్లు ఉంటాయి, దాని తర్వాత గ్యాస్ బండ్లు కూడా ఉంటాయి కదా. డీజిల్ బండ్లు అనేది సార్ మేము సిటీ డ్రైవర్లము, సిటీ బండ్లు నడిపేటోళ్ళము. ఇప్పుడు మేము మాకు సొంత బండ్లు ఎక్కడ కూడా కిరాయి బండ్లు తెచ్చుకొని అది సిటీ బండి తెచ్చుకొని మాత్రమే నడుపుతున్నాం. ఈ డిస్టిక్ బండ్ల గురించి అంటారా, ఈ డిస్టిక్ బండ్లు మాకే పడుతున్నాయి ఇవన్నీ, అవి ముందు ముందు తేలుతాయి. కానీ ఇప్పుడు ఈ బండ్లు ఎలా ఉంటాయంటే సార్, సరే మీరు అన్నట్టుగానే 300 రూపాయలు కిరాయి సార్. ఇప్పుడు పొద్దున 6 నుంచి సాయంత్రం 6 దాకా బండి నడుపుతున్నాం అనుకో, 12 గంటలు రోజు ఒక మనిషి పని చేస్తారు. ఆ 12 గంటలు పని చేస్తే వానికి ఎంత వస్తాయి? లేదన్నా ఇప్పుడు కిరాయి ఇప్పుడు 300 కదా సార్, ఒక 1,500 రూపాయలు వేసుకుందాం సార్. 1,500 రూపాయలు వేసుకుంటే 300 రూపాయలు కిరాయి సార్, ఆటో కిరాయి. అలాగే గ్యాస్ ఒక 300. అంటే ఈ 1,500కి మీరు ఎంతసేపు నడిపిస్తారు? ఎంతసేపు అన్నా సరే వచ్చేదాకా నడపాలి కదా సార్, పైసలు అయ్యేదాకా నడపాలి. అంటే నేను అడగడం ఏంటంటే మీరు పొద్దున్న ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతారు ఇంటి నుండి? మేము పొద్దున 5:30, 6 గంటలకు స్టార్ట్ అవుతాం. 5:30, 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. సో ఈ 1,500 సంపాదించడానికి 5:30, 6 నుండి ఎప్పటి వరకు నడిపిస్తారు? ఒక్కొక్కసారి 5-6 గంటలకు అవుతుంది సార్. ఓకే. ఒక్కొక్క రోజు నైట్ 10 అయినా కాదు, ఒక్కొక్కసారి నైట్ 1 గంట వరకు ఉన్నా అవుతుంది కాదు. ఒకప్పుడు అవుతుండే పొద్దున 5 నుంచి సాయంత్రం 5 వరకు ఒక 1,000-1,500 అవుతుంది. సో ఇప్పుడు సరే 1,500 మీరు సంపాదిస్తారు. ఈ 1,500లో మీ ఖర్చులు ఎట్లుంటాయి సార్? మా ఖర్చులా చెప్తాను చూడండి సార్. ఆటో కిరాయి 300 రూపాయలు పెట్టుకుంటాం. ఓకే. 500 రూపాయలు కూడా ఉన్నాయి. సరే మనం 300 తీసుకుందాం. అంటే 1,200 రూపాయలు మీ దగ్గర మిగులుతాయి. 1,200 మా దగ్గర ఉంటాయి కదా సార్. 300 రూపాయలు గ్యాస్. ఓకే. అంటే 900 ఉంటాయి. 900 ఉంటుందా? 900లో ఈ ఓలా ఊబర్ ర్యాపిడోలు కమిషన్ కట్టుకోవాలి కదా సార్. అదే ఒక 150 రూపాయలు, 200 తీసేది. ఓకే. 200 తీసేస్తే మీకు మిగిలేదు ఎంత? 700. 700 అంటే పొద్దున్న సాయంత్రం దాకా ఉన్నందుకు మాకు ఒక చాయో టిఫిన్ ఏదో ఒకటి ఉంటుంది కదా సార్, అదొక 150 రూపాయలు వేస్తాం. ఓకే. అంటే 550 రూపాయలు. 550 రూపాయలు అంటే నెలకి లెక్కేసి ఎంత? 550 రూపాయల కోసం మీరు 12 నుంచి 14 గంటలు బండి నడిపిస్తారు సార్. అంటే మాకు ఇంకొకటి రాదు కదా సార్, ఇంకొక పని చేస్తే. అంటే దీంట్లో 500 రూపాయలకి అంటే మీరు 530కి 30 రోజులు మీరు నడిపించడానికి 15,000 రూపాయలు మీకు వస్తుంది. 16,500 రూపాయలు రోజు 500 చొప్పున ఇచ్చేసి 500 చొప్పున వేసుకుంటే 15,000 రూపాయలు, 15,000 రూపాయలు నెలకు. ఆ. అంటే ఈ 15,000 రూపాయలలో ఎట్లా మీరు నాకు ఏమడగాలో అర్థం కావట్లేదు. ఈ 15,000లో అడగడానికి మీకే మనసు ఒప్పట్లేదు, బరాయిస్తున్న మాట. నేను అదే అంటున్నాను, ఈ 15,000లో మీరు ఎట్లా బతుకుతున్నారు? అంటే భార్య, ఇద్దరు పిల్లలు సార్, 5,000 రూపాయలు కిరాయి సార్. ఏది ఏం కిరాయి? ఇంటి కిరాయి. ఓకే. ఇంటి కిరాయి 5,000 అంటే 10,000 మిగులుతుంది. 10,000లో 1,000 రూపాయలు కేబుల్ బిల్ అంట, కరెంట్ బిల్ అంట, అదొక 1,000 రూపాయలు. ఎంత మిగులుతుంది? 9,000. 9,000లో మాకు తిన్నికి అటు ఇటు ఒక 5,000 పోయినా 4,000. 4,000 అంటే పిల్లల స్కూల్ ఫీజులు అవే ఎక్కువ. అంటే ఇంక మా పిల్లలు చదవద్దు, మా లెక్కనే అవ్వాలి. అంటే ఇప్పుడు రేపు భవిష్యత్తు మేము మా పిల్లలు చెప్పేది ఏంటంటే, మీరు పడిపోద్దండి రా, ఉండి మా లెక్కన అవ్వండి అన్నట్టు మేము చెప్పుకోవాలన్నమాట. అలా అయితే మా పరిస్థితి. దీని పరిష్కారం ఏమనుకుంటున్నాం? పరిష్కారం అంటే ఏం లేదు సార్. ఇప్పుడు ఒకప్పుడు ఆటో వాడు 2,000 రూపాయలు చేస్తున్నాడు సార్. 2,000 రూపాయలు చేస్తుంటే అన్ని పోను అనుకో 1,000 రూపాయలు చేస్తాం. ఇప్పుడు మీరు 500 ఉన్నారు కదా, ఇంకొక 500 యాడ్ అయితే 1,000 రూపాయలు మిగులుతాయి కదా సార్. 1,000 అంటే నెలకు 30,000 రూపాయలు. అన్ని పోయినా ఇంకొక 10,000 రూపాయలు పక్కన వేసుకుంటాడు కదా సార్. ఇప్పుడు మాకు అవి మీకు మాట చెప్తున్నా 1,500 వస్తాయని చెప్తున్నాను, కానీ అంత రావు సార్. ఇప్పుడు రావడం కూడా లేదు మాకు. కారణం ఏమంటే బైక్లు ఎక్కువైపోయినాయి రేట్లు. కాబట్టి నేను చూపిస్తాను సార్. మరి ఈ విషయం మీకు ఆటో యూనియన్ ఉంది, దీన్ని తీసుకొని దీని ద్వారా మీరు ప్రభుత్వానికి ఏమన్నా మీరు ఇట్లాంటి వెళ్ళేసేసి చెప్పేసేసి మెమరాండం ఇచ్చి ఇట్లా మా ఆటో వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పేసి ఆటో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కో లేకపోతే సీఎం గారికో
చెప్పడానికి ఏమన్నా ప్రయత్నించలేదు? సార్ అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నా సార్. బండ్లు తీసేయమని చెప్పినాం. అలాగా సీఎం రేవంత్ రెడ్డి వచ్చింది. సంవత్సరం 12,000 రూపాయలు అన్నాడు. అది ఆయన ఏ లెక్కలో మాట ఇచ్చినా అర్థం కాదు. మళ్ళీ ఇదే తరహాలో ఫ్రీ బస్సు పెట్టింది. అడ్డా మీద షేరింగ్ కొట్టే వాళ్ళ జీవనోపాధి కోల్పోయారు. అంటే ఇప్పుడు ఈ ఫ్రీ బస్ ఏదైతే మహాలక్ష్మి పథకం పెడుతున్నారో, పెడితే దీని వలన మీరు లాస్ అయినారు అనుకుంటున్నారు? లాస్ అంటే లాసే కదా సార్. ఇంకా అది చూడండి సార్, మహిళలు ఎవరు ఎక్కుతున్నారు సార్ బండ్లు? ఇప్పుడు ఆటో ఎక్కేదే ఆడపిల్లలు సార్. ఇప్పుడు మళ్ళీ ఈ ఓలా ఊబర్ బైక్లు వచ్చిన తర్వాత వాళ్ళు దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, బస్సుకి, ఫ్రీ బస్కి, బైక్కి. ఇంకా అంటే ఆటో కూడా కనిపించట్లేదు సార్. అంటే ఫ్రీ బైక్ అంటే ఇప్పుడు ఆటో దానికి బైక్ దానికి రేట్ తేడా ఉంటుందా? చాలా తేడా సార్. ఆటో కంటే 20 రూపాయలు ఎక్కువ ఉంది సార్ బైకు. అయినా బైకే ప్రిఫర్ చేస్తారు. బైకే ప్రిఫర్ చేస్తున్నారు. ఈ బైకులు సార్, ఈ ఓలా ఊబర్ బైకులు కొట్టే వాళ్ళు కూడా అమ్మ ఈ ఓలా ఊబర్ బైకులు కొట్టేది కాక మళ్ళీ మెట్రో స్టేషన్ల కింద షేరింగ్ కొడతా ఉన్నారు. అంటే ఇప్పుడు మెట్రో ఉంది సార్, మెట్రో స్టేషన్ ఉంటుంది. అక్కడికి వస్తారు, దింపుతారు. మళ్ళీ ఇప్పుడు పొద్దున పూట అందరూ ఆఫీస్ పోయేటోళ్ళే, మళ్ళీ సాయంత్రం వస్తారు కదా. సాయంత్రం ఏం చేస్తారు సార్, బండ్లు తెచ్చుకొని ఒక ఆడకూడ పెట్టుకుంటాడు. పెట్టుకున్న తర్వాత ఏమైతే పైనుంచి వచ్చిన తర్వాత మేడం ఇక్కడ ఈసీఎల్ మేడం నెరమెట్. ఓకే, ఇంతకు ముందు ఏదైతే ఆటో వాళ్ళు షేరింగ్ కొడుతుండేనో ఇప్పుడు బైక్ కూడా షేరింగ్ కొడుతున్నాడు అని చెప్పేసి. అంటే ఇప్పుడు బైక్ కూడా షేరింగ్ అంటే ఎట్లా ఒక బైక్ మీద ఇద్దరిని ఎక్కించుకుంటున్నాడా? ఎట్లా ఒకడే వస్తారు? అదే మరి ఇంకా కొంతమంది ఇద్దరిని ఎక్కించుకొని తిరుగుతున్నారు. ఈ బైక్ వల్ల కూడా ఎలా ఉందంటే సార్, ఇప్పుడు ఇక్కడ నుంచి గచ్చిబౌలి పోవాలా, నువ్వు ఇక్కడ నుంచి గచ్చిబౌలి డ్యూటీ చేస్తున్నావు అంటే నీ జీతం ఆషామాష అయితే ఉంటుంది కదా సార్. నెల కనీసం ఒక 60 నుంచి 1,00,000 వరకు ఉంటుంది కదా నీ జీతం. అట్లా కూడా చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి గచ్చిబౌలి పోయి పనిచేసిన ప్రతి ఒక్కరికి 50,000 60,000 ఉండాల్సిన అవసరం లేదు. సరే సార్, మోస్ట్లీ ఆయనకి నచ్చింది అయితే పోడు కదా సార్. అవును, 30 కిలోమీటర్ పోయి ఎవరు ఉద్యోగం చేయడు కదా సార్. ఎవరు నచ్చింది అయితే ఏ పని చేయాలి? ఇప్పుడు నువ్వు ఆటో నడిపిస్తున్నావు, నీకు అది నచ్చితేనే నడిపిస్తున్నావు అని కాదు కదా, నీకు అది కంపల్సరీ చెయ్యాలి నీకు. ఎందుకంటే నీ ఫ్యామిలీ గడవాలి కాబట్టి చెయ్యాలి కాబట్టి చేస్తున్నావు. నాకు అది చేస్తేనే గడిచేది. సేమ్ అట్లాగే జాబ్ చేసే పరిస్థితి కూడా ఆయనకి తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా కంపల్సరీ పోవాలి. ఎందుకంటే ఆయనకి అది తప్పిస్తే ఇంకేం రాదు. సో మీకు ఎట్లా ఆటో తప్పిస్తే మీకు ఇంకేం రాదు, అది ఆయన తప్పిస్తే ఇంకేం రాదు. కాబట్టి ఆయన వెళ్తాడు, చచ్చినట్టు వెళ్తాడు. ఇప్పుడు వాళ్ళు జీతాలు ఏదో ఎంతో కొంత పెట్టుకుందనే సార్. వాళ్ళకి ఇప్పుడు 30 కిలోమీటర్ పోయి ఒకటి జాబ్ చేస్తున్నా అంటే వానికి ఉంటుంది, వాని పెట్రోల్ వాడని క్యాలిక్యులేషన్ చేసుకొని చేస్తాడు కదా. నువ్వు పోయేటోని 30 కిలోమీటర్ పోయి ఉద్యోగం చేసుకొని రావాలి. కానీ ఈ నుంచి 30 కిలోమీటర్కి ఎంత వస్తుంది సార్? ఆటో వరకు 450 500 వస్తుంది సార్. బైక్ కూడా ఏమి ఇస్తాడు సార్? 380 400 ఇస్తాడు. అంటే బైక్ వాడికి అంతగానో ఎందుకు కదా. వాడు ఏం చేస్తున్నాడు, జాబ్ పోయేటోడు ఓలా ఊబర్ ర్యాపిడో పెట్టుకుంటాడు. పెట్టుకొని వాడు పెట్రోల్కి వచ్చి పోయేటప్పుడు 350, వచ్చేటప్పుడు 350 వేసుకున్న రోజుకి 700 రూపాయలు వాడు దీని సంపాదిస్తుంది. గంటే అది మా పొట్ట మీద కొట్టినట్టు కదా సార్. ఇప్పుడు బైక్ వాళ్ళని నడుపుకోమన్నా సార్, వాళ్ళ కోసం స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్కార్ట్, జెపిటో ఇలా అనేక రకంగా, బిగ్ బాస్కెట్ ఇలా అనేక రకంగా ఉన్నాయి కదా సార్. మా ఆటో మనకి ఏమున్నాయి సార్? 3 యాప్లే, ఓలా ఊబర్ ర్యాపిడో. ఇంకేమున్నాయి సార్ ఆటో మన బతుకునికి? మొన్నటిదాకా ఆటో మీద షేరింగ్ కొట్టే అవి ఉండే, బస్ స్టాప్లో కూర్చుంటే వచ్చి మహిళలు ఎక్కుతుండే. ఇప్పుడు అది వాయ, ఇప్పుడు మళ్ళీ ఇది వాయ. ఇంకెట్లా బతుకుతాడు సార్ ఆటో డ్రైవరు? అంటే వాడు ఉండాలా సావాలా? అంటే ఇవన్నీ చూస్తుంటే ఆటో డ్రైవర్ అని చచ్చిపోనికే ఇవన్నీ ప్లాన్ చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. అట్లుంది ఇప్పుడు మా బాధ. ఏం సార్, 9,000 రూపాయలు మిగిలితే పిల్లం బిడ్డలను ఏ రకంగా పోషిస్తారు సార్ ఆటో డ్రైవరు? మా పరిస్థితి ఏంది? మమ్మల్ని ఆదుకున్నట్టు ఎవరు సార్? మీకు యూనియన్ ఉంది, యూనియన్ తరఫు నుంచి మీరు కొట్లాడలేరా సార్? యూనియన్ పరంగా ఎన్ని కొట్లన్నా ఏం చేసినా అంతా అడిగి వస్తుంది, సార్. మొన్న డిసెంబర్ 20 తారీఖు రోజు అసెంబ్లీ ముట్టడి యొక్క కార్యక్రమం చేసినాం. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేస్తే తీసుకొని లోపలేసారు. ఇంకా చూడండి ఇంకెక్కడుంది. అంటే అప్పుడు మీ సమస్యలకు పరిష్కారం రాలేదా? ఎందుకు వస్తుంది సార్ పరిష్కారము? అంటే మీరు అసెంబ్లీ దాకా కూడా పోనీయాలి సార్. మమ్మల్ని రోడ్లను అడ్డుకున్నారు, రోడ్లను అడ్డుకొని లోపలేసారు సార్. మేము ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని మీటింగ్లు పెట్టినా, ఎంతమందిని అడిగినా కూడా సార్ ఒక్కడే స్పష్టంగా చెప్తున్నా సార్, సీఎం కేసీఆర్ ఏం చేయడు, సీఎం రేవంత్ రెడ్డి చేయడు, రేపటి రోజు ఇంకా ఎవరు వచ్చినా కూడా మమ్మల్ని చేసేటోడు అయితే ఎవరు లేడు, ఆటో డ్రైవర్ చేసేటోడు. కాకపోతే మాకు ముఖ్యమంత్రులు ఎవరు లేరు చేసేటోళ్ళు. అట్లా అని చెప్పి మేము అడుగుకున్నది ఎవరిని అడుగుతున్నాం? ఓలా ఊబర్కి అలవాటు అయిపోయారు డ్రైవర్లు, ఆటో డ్రైవర్ అని అలవాటు అయిపోయారు. అలవాటు అయినప్పుడు మేము వాళ్ళని అడుగుతున్నాం, డిమాండ్గా అడుగుతున్నాం, బైక్లు అనేది పూర్తిగా నిషేధించండి అని అడుగుతున్నాం. ఓకే, అంటే ఇప్పుడు మీరు అంటున్నారు కాంగ్రెస్ వచ్చినా ఏం చేయదు,
టీఆర్ఎస్ వచ్చినా ఏం చేయదు, వేరే రేపటి వచ్చినా వేరే ఎవరు వచ్చినా ఏం చేయదు అని చెప్పేసి మీరు అంటున్నారు. ఆ. ఏం చెయ్యదు అని మీరు ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత మీరు యాక్చువల్గా ఎవరిని ఏం అడగాలనుకుంటున్నారు? సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి 12,000 అన్నాడు సార్. 12,000 నెలకి, నెలకు కాదు, సంవత్సరానికి. సంవత్సరానికి 12,000, సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తారంట. అంటే నెలకి 1000 రూపాయలు. 1000 రూపాయలు. ఓకే. అది ఆయన ఏ లెక్కలో చెప్పిండో తెలియదు. అదే తరహాలో ఇక్కడ మన ప్రజాభవన్ బేగం పెట్టుకోవాలి, ఆటో డ్రైవరు ఆటో నడవక తగలబెట్టుకున్నారు. అంటే ఆత్మహత్యలు చేసుకున్నారు చాలా మంది. అవును. మీకు తెలుసో లేదు బయట. ఒకప్పుడు రైతులు ఎట్లా ఆత్మహత్య చేసుకుంటానో ఈ రోజు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేస్తారు. ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటారు? ఇప్పటి వరకు మాకు తెలిసే కదా సార్, అంటే మేము చూడలేదు కానీ మేము చూసింది న్యూస్లలో చూసింది, బయట విన్నది 105 మంది. ఒక ఆయన అయితే మొత్తం ఇంట్లో పిల్లం బిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు ఇక్కడ నాచారంలో. అది న్యూస్ కూడా వచ్చింది సార్. ఓకే, అంటే ఇది ఆటోలు నడవకనా? నడవక సార్. ఈఎంఐ ఇప్పుడు సొంత పనుల వాళ్ళు ఈఎంఐలు కట్టుకోవాలి. ఫైనాన్స్ వాడు ఏం చేస్తాడు సార్, 1 నెల చూస్తాడు, 2 నెలలు చూస్తాడు, 3 నెలలు ఆగడు కదా సార్. ఎట్లా అవుతారు సార్? ఇటు ఈఎంఐ సొంత పనులు ఉన్న ఈఎంఐలు కట్టుకునే పరిస్థితి లేదు. కిరాయిలు ఉంటే కిరాయిలు ఒక 2 రోజులు లేట్ అయిందంటే ఏమైంది, వాళ్ళు కిరాయి పైసలు వేస్తారు కదా, కిరాయిలు తింటలేవు అన్నమాట. వాళ్ళు ఎక్కడో కూర్చొని కిరాయిలు తినేటోళ్ళు కూడా వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు నేను రీసెంట్గా ఒకటి విన్నాను, ఈ ప్రజావాణి దగ్గర ఒక ఆటో డ్రైవర్ ఏదో తగలబెట్టేసింది ఆటోని. అదే నేను చెప్తున్నాను. ఏంటది ఏమైంది? అది ఆటో నడవక సార్, గిరాకులు లేదు. ఏం చేయాలో తెలియక అతను ఎక్కడ కూడా సంప్రదించక ఏదో వస్తుంది ఏదో జరుగుతుంది అని కలలు అన్నాడు. చూశాడు. మనిషి సహనం కొంతవరకే ఉంటుంది సార్. పూర్తిగా ఉన్నకి వాడేం దేవుడు కాదు, మనిషి అన్నట్టు. మనిషిలాగే ఉంటాడు సార్. వాడి సహనం నశించింది. పోయి ప్రజాభవన్ ముందు ఆటో తగలబెడితే అసెంబ్లీలో ఏమంటాడు, వాడిని డబ్బులు ఎక్కువ తగలబెట్టింది అంటాడు ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి. ఏమంత బల్బ్ సార్ ఆయనకి ఆ మాట అన్నాడు? పైసలు ఎక్కువ తగలబెట్టుకున్నా అంటాడు. పైసలు ఎక్కువ తగలబెట్టుకున్నాడు అని చెప్పేసి వానికి ఏం ఇన్సూరెన్స్ వస్తుంది, ఇన్సూరెన్స్ లో ఆటో వస్తే మళ్ళీ ఆటో కొనుక్కుంటాడు, ఫైనాన్స్ అని కొత్తది పెట్టుకుంటాడు, ఇన్సూరెన్స్ అని కొత్తది పెట్టుకుంటాడు. ఇవన్నీ ఉట్టి టైం పాస్ ఇవన్నీ అంటాడు రేవంత్ రెడ్డి. స్వతహాగా ఎవరైనా కావాలని నిప్పు పెట్టుకుంటే దానికి ఇన్సూరెన్స్ నుంచి క్లెయిమ్ రాదు. ఎందుకు వస్తుంది సార్? సీఎం అధికారంలో ఉండి ఆయన మాట అన్నారు. దానికి మీ రెస్పాన్స్ ఏముంది సార్? మా రెస్పాన్స్ అంటే రేవంత్ రెడ్డికి మంచి ఒక గెలిచేదాకా ఆటో డ్రైవర్లు అంత మనోళ్ళు అదే అని అన్నాడు. గెలిచిన తర్వాత నువ్వేమో నేనేమను అంటున్నాను. మరి యాక్చువల్లీ అప్పట్లో వచ్చేసేసి కేటీఆర్ కూడా మీతోటి అసెంబ్లీని ముట్టడించింది. అప్పట్లో సార్ మొన్న అదే అప్పట్లో అంటే మొన్న ఎందుకంటే అప్పట్లో అంటే ఈయన వచ్చేసి 15 నెలలు అయింది కాబట్టి మరి ఆయన మీకు ఏమన్నా సపోర్ట్ చేస్తానేమని చెప్పలేదా? మరి గతంలో ఏం చేసింది సార్ ఈ కేటీఆర్? అప్పట్లో ఆయన ప్రభుత్వంనే కదా, 2 సంవత్సరాల క్రితం అయితే ఆయన ప్రభుత్వంనే కదా, మరి అప్పుడేం చేసిన అక్కడ వరకు? కరెక్టే, అప్పట్లో ఉండేది. ఇప్పుడు వచ్చి ప్రతిపక్షంలో ఉన్నాడు కదా. సో సార్ ప్రతిపక్షంలో ఉన్నాడు, ఓట్లు కావాలంటే వీళ్ళని మనతో గెలిచేదాకా కలుపుకోవాలా. అట్లా ఎవరైనా మంచి అవసరం ఉన్నంత వరకు కదా సార్ వాడుకున్నది. అట్లా వాళ్ళు కూడా అదే తరహాలో మమ్మల్ని వాడుకోవాలని చూస్తున్నారు సార్. ఎవరైనా వాడుకోవాలని చూస్తారు సార్. వాళ్ళ అవసరానికి ఒక మనిషిని ఎట్లయితే వాడుకుంటారో అట్లా ఆటో డ్రైవర్ అనేది ఒక చీప్ అయింది. ఓకే, ఇప్పుడు ఏదైతే ఓలా, ఊబర్, ర్యాపిడో ఏదైతే ఉన్నాయో వాటి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీ కార్యరూపం ఏంటి? బేసిక్గా ఫ్యూచర్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీ ఆటో సోదరులు ఎంతమంది ఉన్నారో ఇప్పుడు ముందు ఇట్లాంటి సంఘటనలు, చనిపోవడాలు, ఆత్మహత్యలు చేసుకోవడాలు, ఇట్లా ఆటోలు తగలబెట్టుకోవడాలు ఇట్లాంటివి ఇవన్నీ జరగకుండా దీంతో మీరు మిమ్మల్ని మీరు ఎట్లా కాపాడుకుంటారు సార్? ఇప్పుడు కాపాడుకోవడం అంటే ఇప్పుడు నేను యాక్చువల్గా లీడర్ కాబట్టి నా బాధ్యత ఏముందో పోయి నేను ఆపుకుంటున్నాను సార్. అందరూ ఎవరికైనా ఆలోచన వచ్చినా కూడా అట్లా కాదు, ఇట్లా ఏదైనా బతికి సాధిద్దాము, మనం పోరాటాలు చేద్దాము, చేద్దాం. కొన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళని దగ్గర పోయి వాళ్ళని వేడుకుందాం, మీడియా ద్వారా పోదాము. ఇక లాస్ట్కి ఏది కాదంటే మీరు రీసెంట్గా చూసిండు కొంతమంది డ్రైవర్లు ర్యాపిడో, ఓలా, ఊబర్ ఆఫీసులో పోయి అద్దాలు వాళ్ళ కొట్టి వాళ్ళ సిస్టంలో వాళ్ళ కొట్టి నాణ్యంగా అమలు చేస్తా అంటున్నాం. అది నిజమవుతుంది. రాబోయే రోజుల్లో చాలా పెద్ద ఎత్తున అవుతుంది. వాళ్ళు ఊహించలేరు ఆటో డ్రైవర్ ఎదురు తిరిగితే ఎలా ఉంటుందో వాళ్ళు ఊహించలేరు. అది ప్రభుత్వం ఊహించలేదు, ఓలా, ఊబర్, ర్యాపిడో సమస్యలు కూడా ఊహించలేదు. అంటే చట్టాన్ని మీరు మీ చేతుల్లో తీసుకోవాలనుకుంటున్నారా? మరి మమ్మల్ని చామంటారా? దీనికి పరిష్కార మార్గం వెతకాలి, కానీ మీరు అట్లా అట్లా కాదు. ఇక్కడ మీరు పరిష్కార మార్గం వెతకాలి.
పరిష్కారం దొరికేంత వరకు వెయిట్ చేయాలి, లేదంటే ఒత్తిడి తీసుకురావాలి. అంతేగాని నేను అక్కడ పోయేసేసి వాళ్ళని కొడతాను చేస్తాను, నో మేము అద్దాలు బల కొడతాం అది పెడతాం సార్, అని చెప్పేసి ఇవన్నీ చెప్తున్నారు. దీన్ని మీరు చట్టాన్ని మీ చేతిలో తీసుకుంటే చట్టం చూస్తూ ఊరుకోదు కదా. తీసుకొని లోపలేస్తుంది. అప్పుడు తీసుకుపోయి లోపడేస్తుంది, కేసులు పెడుతుంది. కేసులు పెట్టిన తర్వాత అప్పుడు మీ భార్య పిల్లల పరిస్థితి అది ఆలోచించిన అది ఆలోచించారంటే సార్, ఇప్పుడు మహా అయితే ఒక 2 రోజులు ఏడుస్తారు, కానీ అట్లా పోయినా చేస్తే కనీసం వాళ్ళు అప్పటికైనా చదువుతారేమో అని ఆశ. అట్లా కదులుతారు. మనము బతికుండి సాధించాలి. అంటే మేము ఇప్పుడు బతికుండి సాధించాలంటే ఇప్పుడు ఎన్ని దినాలే ఇన్ని చేసినా కూడా ఏం వస్తలేదు కదా సార్. ఎవరు కూడా స్పందించట్లేదు. ఆ బైకులు తీసేయండి అంటే ఎవరు తీయట్లేదు. పక్క రాష్ట్రాల్లో కర్ణాటకలో బ్యాన్ చేసింది కదా సార్, ఇక్కడ ఎందుకు చేస్తలేరు బైకులు? అక్కడ ఒత్తిడి తీసుకొని వచ్చేసి గవర్నమెంట్ దాన్ని తీసే విధంగా వాళ్ళు చేసుకున్నారు. మీరు కూడా అట్లాంటి ఒత్తిడి ఎందుకు తీసుకురారు? సామరస్యంగా మీరు ఎందుకు చేయలేదు సార్? ఎన్నో కార్యక్రమాలు చేసినాం సార్. ఎన్నో కార్యక్రమాలు చేసినాం. ఎన్ని కార్యక్రమాలు చేసినా అసెంబ్లీ ముట్టడి ఇట్లాంటివి, ఇంద్ర పార్కాడ మహాధరణ ఇట్లాంటివి ఎన్ని చేసినా ఆ రోజు వరకు వస్తారు భుజం అని చెప్తారా చేస్తాయి. మొన్న రీసెంట్గా ఎప్పుడో ఏదో February 9th రోజు ఎప్పుడో అనుకుంటాను, ఆటోలు స్ట్రైక్ అని చెప్పేసి ఒక వార్త వచ్చింది రీసెంట్గా. కాకపోతే ఆ 9th వచ్చేటప్పుడు ఆటోలు స్ట్రైక్ లేదు. February 9th కాదు సార్, అది నాకు తెలిసి ఫిబ్రవరి మంత్లోనే. ఇది ఫిబ్రవరి మంత్లోనే, డేట్ నాకు ఎగ్జాక్ట్లీ నేను మర్చిపోయాను. కాకపోతే ఆ రోజు ఆటోలు స్ట్రైక్ అని చెప్పేసి ఆటో వాళ్ళు మొత్తం అంతా పోస్టర్స్ అవన్నీ ఇచ్చారు. ఆ రోజు స్ట్రైక్ ఎందుకు జరగలేదు? ఫిబ్రవరి మాట కాదు, డిసెంబర్. కాదు డిసెంబర్లో కాదు, జనవరి తర్వాతనే. ఐ థింక్ ఫిబ్రవరి ఈ రీసెంట్గా ఏదో స్ట్రైక్. ఓకే, అంటే వేరే వాళ్ళు చేస్తున్నారు. డ్రైవర్లు అంటే మేము నాకు తెలియదు కదా, ఎందుకంటే ఇవన్నీ నాకు తెలియదు కాబట్టి. ఇవన్నీ ఎన్నో ఉంటాయి, మీకు ఎన్నో యూనియన్స్ ఉంటాయి. కాకపోతే ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ యూనియన్ ఆ రోజు ఆటోలు స్ట్రైక్ అని చెప్పేసి వాళ్ళు ఇది చేసినారు. అది ఎవరన్న సంగతి నాకు అబ్బాయి శివప్రకాష్ అని. మరి స్ట్రైక్ అని చెప్పిన తర్వాత కూడా ఆ రోజు స్ట్రైక్ ఎందుకు విరమించుకున్నారు? అంటే దీని లోపల ఏం లాలుచి జరిగింది? అంటే ఒకవేళ మీరందరూ మీలో మీకే ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే మీ ఆటో డ్రైవర్లు అందరూ ఒక యూనియన్లో ఉండి అందరూ ఒక తాటి మీద నిల్చొని ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పుడు మీ ఆటో డ్రైవర్ అంటే ఓకే, మీ యూనియన్లో వచ్చేసి ఒక 1000 మందో 2000 4000 5000 మంది ఉంటారు. ఇంకొక యూనియన్లో 5-6 వేల మంది అట్లా ఉంటారు. అట్లా అక్కడక్కడ పడేసినట్టు ఉంటారు. అట్లా కాకుండా మీరందరూ ఎందుకు సమిష్టిగా పోయేసేసి ప్రభుత్వాన్ని నిలదీయరు? నేను దీనికి కరెక్ట్ సమాధానం చెప్తాను సార్. ఇప్పుడు అది ఆ రోజు అది ఏం జరిగిందో నాకు తెలియదు. వేరే వాళ్ళు చేశారు, వేరే అబ్బాయి వాళ్ళు ఇక్కడ మన హైటెక్ సిటీలో డ్రైవర్ వాళ్ళు చేస్తారు అది. అయితే మాదే చెప్తా వినండి. డిసెంబర్లో చేసాం సార్ మేము ఒక కార్యక్రమం చేయబట్టాం. ఏది రాష్ట్ర బంద్ అని ప్రకటించాం. అయితే రాష్ట్ర బంద్ అని ప్రకటించాము, తెల్లారితే రాష్ట్ర బంద్. ఆ రోజు మంత్రి మన ప్రభాకర్ గారు, పున్నం ప్రభాకర్ గారు, ఆయన మా వాళ్ళకి ఫోన్ చేసి, మా పెద్ద లీడర్కి ఫోన్ చేసి, మీరు ఈ రాష్ట్ర బంద్ను విరమించుకోండి, మీ ఏమున్నాయి మీరు వచ్చి కలవండి, మేము చేస్తాము, కంపల్సరీ చేస్తాము అని చెప్పాడు. సరే అని చెప్పి పోస్టర్లు అందరికీ ఇచ్చాను సార్. పోస్టర్లు ఇచ్చాం, వాట్సాప్ గ్రూప్లలో చెప్పాము, అన్నీ చేసాం. చేసిన తర్వాత నైటు 9-10 గంటలకి రేపు విరమించుకుంటున్నామని చెప్పి నాకు మెసేజ్ వచ్చింది. సరే, కారణం ఏమని తెలుసుకున్న తర్వాత మంత్రి గారు మాట్లాడి మన సమస్యల్ని పరిష్కరిస్తామన్నారు. అది నేను చెప్పారు. చెప్పిన తర్వాత సరే అని చెప్పి నేను కూడా అందరితో చెప్పుకొని, అయ్యా అట్లా కాదు, ఇట్లా అయింది, కొంచెం టైం ఇద్దాం వాళ్ళ మన ప్రభుత్వానికి అని చెప్పి అట్లా చేశాను. ఆ రోజు విరమించుకున్నాం. డిసెంబర్ 7వ తారీఖు రోజు యాక్చువల్లీ రాష్ట్ర బంద్. డిసెంబర్ 6వ తారీఖు నైట్ ఫోన్ వచ్చి మాకు ఆగిపోయింది. సరే అని చెప్పి అట్లా ఒక 13 రోజులు వెయిట్ చేసాం సార్. ఎదురు చూసాం, వస్తుందేమో, పిలుపు వస్తుందేమో, పోయి మాట్లాడతాయేమో. దగ్గర కూడా తీరాము. మళ్ళీ డిసెంబర్ 18వ తారీఖు రోజున మేమంతా కలిసి మాట్లాడుకొని ప్రెస్ మీట్ పెట్టి అసెంబ్లీ ముట్టడి యొక్క కార్యక్రమం చేపట్టాం. మన ఆఫీస్ దగ్గర ఏటీసీ ఆఫీస్ దగ్గర అసెంబ్లీ ముట్టడి యొక్క కార్యక్రమం చేపడితే అది తెలుసుకున్న ఇప్పుడు ప్రెస్ మీట్లో మనం ప్రకటిస్తాం కదా సార్. అది తెలుసుకొని పోలీస్ బందోబస్తు పంపించారు ఆఫీస్ దగ్గర. ఇట్లా రోడ్ ఎక్కాం, తీసుకుని లోపలేసి అది కూడా మనుషుల్ని విసిరేసి తీసుకెళ్ళారు. ఓకే, ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి. బేసిక్గా గవర్నమెంట్ ఏం చేస్తలేదు,
మీకు కొన్ని గవర్నమెంట్ నుంచి మీకు యూనో దీన్ని ఏమంటారంటే బేసిక్గా గవర్నమెంట్కి మీకు కరెక్ట్ వేవ్ లెంత్ కుదరట్లేదు అనుకోవచ్చు. అంటే మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో గవర్నమెంట్ వినట్లేదని, లేదా గవర్నమెంట్ ఏది చేయాలనుకుంటుందో అది మీరు వినట్లేదని చెప్పేది అట్లాంటిది ఏమన్నా ఉందా? మా సమస్యలు అన్నీ తెలుసు, వాళ్ళవన్నీ తెలిసే చేసుకున్నాం. అది ఎందుకంటే మేము సీఎం అయినాం, మాకెందుకు ఆయన ఒకసారి ఏదో జీవితంలో ఒకసారి సీఎంకి సీట్లో కూర్చుంటే చాలనుకున్నట్టున్నాడు, నమ్మించి మాయ మాటలు చెప్పించి కూర్చున్నాడు. ఇప్పుడు ఏం సార్, ఇప్పుడు ఎలక్షన్కి వస్తే చెప్పులతో కొడతారు సార్ ఆటో డ్రైవర్లు. ఏ ఒక్కడు ఏ కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే ఓటు వేయడు. చూస్తున్నాం కదా సార్, 105 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు. ఏం సార్ 105 మంది అంటే మాటలా సార్? 105 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు అంటే ఇది ఇలానే కొనసాగితే రాబోయే రోజులు ఇంకా ఎక్కువ చేస్తుంది సార్. మేము ఇవన్నీ అరికట్టుకుంటాం, మాకు మేమే చెప్పుకుంటాం సార్. అట్లా కాదు, ఇట్లా మన మీద బతికి సాధిద్దామయ్యా. ఇప్పుడు ఇవన్నీ పోయినాయి, ఇంకా ఆ ప్రభుత్వం మాకు ఏం చేయదని మాకు అర్థమైపోయింది. ఇంకా ఇప్పుడైనా ఈ మన సరే అవి చెయ్యవు, ఏ రాజకీయ నాయకుడు మమ్మల్ని పట్టించుకోడు. ఓట్లు వచ్చినప్పుడు మా దగ్గరికి వస్తారు, అప్పుడు మేము సరైన గుణపాఠం చెప్పుతో కొట్టినట్టు మాట్లాడతాం. కానీ ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే సార్, ఈ ఒక ర్యాపిడో ఓలా ఊబర్ ఉన్నాయి కదా సార్, దీని నుంచి సరైన ఆదాయం కావాలి సార్. మాకు సరైన ఆదాయం కావాలి, అది ఎవరికి చెప్పాలి? మీరు ర్యాపిడో సంస్థ, ఓలా ఊబర్ సంస్థ, ఓలా సంస్థలకు చెప్పాలి, గవర్నమెంట్కి చెప్పి. ఇప్పుడు గవర్నమెంట్ అదేం చేయలేదు, గవర్నమెంట్ ఏం చేయలేదు, మరి వాళ్ళకి చెప్పండి. ఎవరికి? ర్యాపిడో ఓలా ఊబర్ సంస్థలకు చెప్పండి. వాళ్ళు చెప్పిన వినట్లే కదా సార్. మరి సరే, వాళ్ళు చెప్పి వినట్లేదు, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాం? నెక్స్ట్ అంటే అదే కదా సార్, ఇప్పుడు ఓపిక నశించిన వరకు, ఇప్పుడు మా ఒక మనిషి కొంతవరకు ఓపుకుంటారు, జీవితాంతం అయితే ఓపిక కట్టుకొని ఉండలేడు. ఏదో ఒక రోజు చూస్తాం సార్, చూసి ఇప్పుడు మా డ్రైవర్లు అయితే చాలామంది ఉన్నారు, పోవాలా అద్దాలు పలకూడదు చేయాలా, కనీసం అట్లీస్ట్ జైల్లో కూర్చుంటే 3 పూట్ల తిండి దొరుకుతాయని కూడా కొంతమంది ఉన్నారు. ఓకే, మీరు జైల్లో కూర్చుంటే మీకు 3 పూట్ల తిండి దొరుకుతుంది, మరి మీ భార్య బిడ్డలకి వాళ్ళు కావాల్సింది సార్. మీకు అర్థం కాదు సార్, మా సిచ్యువేషన్లో చెప్పుకుంటే సార్, అది మీ స్వార్థం అనిపించుకోదా? మేమేమో లోపల పోతాం, మేము తింటాము, హాయిగా ఉంటాము, ఇక్కడ మన భార్య మీ మీద ఆధారపడ్డ సార్. ఇక్కడ నేను 2 చెప్తాను, అయితే జైలు పోతాను, లేదంటే వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ అయితే మామూలుగా ఎన్నిసార్లు మాట్లాడినా వాళ్ళు వినట్లేదు, ఎన్ని చేసినా వినట్లేదు, ఇంకసారి అట్లానే చేసి తింటారని చెప్పి దాని మీదనే. కానీ ఎవడేం పోయి జైల్లో కూర్చొని పిల్లం బిడ్డలను కష్టపెట్టాలని ఎవరికి ఉన్నారు సార్? అదే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మీ ఇంటర్వ్యూ చూసి కొంతమంది ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా ప్రభుత్వం నుంచి ఓకే మేము సహాయం చేస్తాము అని ముందుకు వస్తే మీరు ఎటువంటి సహాయాన్ని ఆశిస్తారు? మాకు సాయం అంటే ఏం లేదు సార్, మాకేం పెద్ద ఇల్లు బంగాళాలు అడగదు. ఆటో డ్రైవర్కి సరైన ఉండడానికి ఒక చోటు డబుల్ బెడ్రూమ్ అవి ఇస్తా ఉన్నాం. అవి ఆటో డ్రైవర్లకు ప్రిఫరెన్స్ చేసి మమ్మల్ని కూడా గుర్తించి ఆటో డ్రైవర్లందరికీ ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి, అలాగే మాకు కూడా కిలోమీటర్కి 20 రూపాయలు చెప్పిన కట్టించి ఈ బైక్లు అనేది పూర్తిగా నిషేధిస్తే ఆటో డ్రైవర్ అనేది సంతోషంగా ఉంటుంది. ఇదే మేము కోరుకునేది. ఆటో డ్రైవర్కి స్వేచ్ఛ లేదు సార్. సో ఇదే మాట మీరు ఇప్పుడు ఎట్లాగో కెమెరా ముందు ఉన్నారు కాబట్టి ఇదే మాట రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి మీరు రిక్వెస్ట్ చేసి చెప్పండి. అవి అని చెప్పినా సార్, అవన్నీ ఇప్పుడు చెప్పండి అంటున్నాను. ఇప్పుడు ఫైనల్గా మీరు రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి, మీతో పొన్నం ప్రభాకర్ గారికి, ఇంకా రిలేటెడ్ ఆఫీషియల్స్కి, మినిస్టర్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే మీరు కెమెరా ముందు ఉన్నారు కాబట్టి మీరు చెప్పండి సార్. సీఎం రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి నమస్కారం సార్. నా పేరు మల్లికార్జున్. నేను మిమ్మల్ని ఒకటే ఆశిస్తున్నాను సార్, మా ఆటో డ్రైవర్లందరికీ సరైనగా ఏదైనా ఉంటారు ఒక చోట అన్నట్టు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించి, అదే తరహాలో ఈ యొక్క ఓలా ఊబర్ బైక్లు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా నిషేధిస్తారని చెప్పి, అలాగే మాకు సరైన రేటు ఒక కిలోమీటర్కి 20 రూపాయలు అడుగుతున్నాం సార్. మేము ఒక ప్రభుత్వం కానీ ఈ యొక్క ఓలా ఊబర్ సంస్థలు కానీ మా కిలోమీటర్కి 20 రూపాయలు కట్టించి మా డ్రైవర్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే ఈ బైకులు తీసేస్తే ఆటో డ్రైవర్ అనేది కొంచెం మనశ్శాంతిగా ఉంటాడు సార్. కొంచెం మిమ్మల్ని చేతులు ఎత్తి మొక్కి వేడుకుంటున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు మా పరిస్థితులు బాగాలేక మేము ఎంతో నలిపోతున్నాం సార్. మా పిల్లలకి ఏదైనా చిన్న చిన్న చాక్లెట్లు అడిగితే కూడా కొన్ని లేని పరిస్థితి సార్ మాది. ఇంకోటి కలిసి ఉంటుంది కదా సార్, చిన్న చిన్న కోరికలు పిల్లలు ఏమైనా అడిగితే కూడా లేవు. వాళ్ళ స్కూల్ ఫీజు కట్టలేక స్కూల్ మానిపించి ఇంట్లో కూర్చోబెట్టుకుంటున్నాం సార్ పిల్లల్ని మేము. కాస్త మీరు పొన్నం ప్రభాకర్ గారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి చేతులెత్తి మరొకసారి మొక్కుతున్నా. కాస్త మా యొక్క ఈ 3 డిమాండ్లు ఏవైతున్నాయి ఇవి మీరు చేస్తారని చెప్పి మీకు మనస్ఫూర్తిగా చేతులెత్తి మొక్కుతున్నాను సార్. చూశారు కదండి, ఇవి ఆటో డ్రైవర్ల బాధలు. సో వీళ్ళ బాధలు, వీళ్ళ ఆక్రోషము చూస్తుంటే మనసు తరుక్కుపోతుంది. వీళ్ళ భార్య బిడ్డలు పిల్లల్ని స్కూల్ కూడా మానిపించారు, డబ్బులు సరిపోక. నేను కైజర్ న్యూస్ నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి,
పొన్నం ప్రభాకర్ గారికి ఇంకా రిలేటెడ్ ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే ప్లీజ్ వీళ్ళ డిమాండ్లు సరైనవి అయితే కనుక ప్లీజ్ వీళ్ళ డిమాండ్లను వీళ్ళ కోరికలను తీర్చండి. వీళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్స్ ఇప్పించే విధంగా చూడండి. నమస్కారం.